అందరికి నమస్కారం. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. ఇది వ్యాపారం అబ్బా. వ్యాపారం ఎట్టే చేయాల. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ వైసీపీ నేతలు గతంలో ఒకరి మీద ఒకరు కయ్యానికి కాలు దూకునేవాళ్ళు. ప్రస్తుతం ఇద్దరు కుమ్ముక్కయ్య కూడా ప్రభుత్వ భూములపై కన్నేస్తున్నారు. ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఖాళీ భూములు ఉన్నాయో ఆ భూములను కొట్టేసేందుకు కూడా ఒకరు ఒకరు పాత కక్షలన్నీ పక్కన పెట్టుకోవటం, ఇద్దరు రేత్రి పూటలు ఫోన్లు చేసుకోవటం, ఏడవ చోట దాబాలోనో లేకపోతే మన జిల్లాకు దూరంగా ఎక్కడో చోట కూర్చొని వారిద్దరు నేతలు మాట్లాడుకోవటం. అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ టీడీపీ నేతల మధ్య సయోధ్య బాగా కుదిరిందనే టాక్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి చర్చ. ఒకప్పుడు నాణ్యానికి ఒకవైపు వారిద్దరు కూడా కయ్యానికి కాలు దూకునే వాళ్ళు, అదేవిధంగా వారి ఇరువురు కూడా వైసీపీ నేతలు కానీ టీడీపీ నేతలు కానీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు చూసాం. సో వాటన్నిటికీ ప్రస్తుతం చెక్కు. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంది అక్కడ వెంచరేసేద్దాం, ఆ ప్రభుత్వ భూమికి ఆనుకొని ఉన్నటువంటి భూములను వెంచరేసేసి ఆ ప్రభుత్వ భూమిని గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు కూడా కలుపుకునేటువంటి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇది ఒక నియోజకవర్గంలో జరిగేటువంటి అంశం కాదు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా జరుగుతుందనే టాక్ అయితే బయట బాహటంగానే వినిపిస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎక్కడా కూడా ఏ వెంచర్ కూడా కంప్లీట్ గా ప్రకాశం జిల్లాలో వ్యాప్తంగా ఉన్నటువంటి వేసేటువంటి వెంచర్లన్నీ కూడా వీళ్ళు ఎలా వేస్తారంటే రోడ్డుకి కొంత అసైన్డ్ ల్యాండ్ ఉండేటువంటి పక్కన కానీ, లేకపోతే ఎక్కడైతే ప్రభుత్వ కుంటలు ఉంటాయి చూడండి, కుంటల పక్కన కానీ, అదేవిధంగా ప్రభుత్వ పోరంబోకు ల్యాండ్ కానీ కొండల దగ్గర కానీ ఇక్కడ వేసేసేదను 40 ఎకరం 50 ఎకరం కొనుక్కొని అక్కడ వెంచరేయటం. అక్కడ ప్రభుత్వ భూమి ఒక 15-20 ఎకరాలు ఉంటే దాన్ని కలుపుకొని మరి అక్కడ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ, అదేవిధంగా గ్రాండ్ గా ఓపెన్ చేయటం, అక్కడ గ్రాండ్ గా ఓపెన్ చేసి అక్కడ బాగా భోజనాలు బిర్రుగా పెట్టి జనాల్ని అట్రాక్ట్ చేసే పనిలో కూడా రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. తాజాగా ఒంగోలులో ఒక వెంచర్కు సంబంధించి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయని తెలియజేసుకోవచ్చు. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఒక నేత తిప్పేరు చక్రం మరి గుంటూరు నుంచి ఎగేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ అసైన్ ల్యాండ్లు కాజేయటానికి అనేది కూడా కొంత ప్రజాప్రతినిధి బంధువు ఇక్కడికి వచ్చి వెంచర్ ప్రారంభించారని కూడా కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఆ వెంచర్కు ఆనుకొని దాదాపుగా 30 నుంచి 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 140 ఎకరాలకు పైగా కూడా ఆ వెంచర్ ఏర్పాటు చేసేందుకు వారు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. సో ఈ వ్యవహారం కూడా ఒంగోలుతో పాటు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవటం కొత్త కొసమేరు పని కూడా తెలియజేసుకోవచ్చు. ఏ వెంచర్ కూడా ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయిన నేపథ్యంలో కూడా కొంత వెంచర్స్ ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న నేపథ్యంలో కూడా మరి విల్లాస్ రూపంలో ప్రజలకు 2029 కోవిడ్ తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ హౌసెస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. గతంలో మరి అపార్ట్మెంట్లు కొనుగోలు చేసేవాళ్ళు, ఎప్పుడైతే ఈ కరోనా మహమ్మారి వచ్చిందో జనాలు ఇబ్బందులకు గురి చేసిందో అప్పటి నుంచి కూడా ఈ గోలెందుకు ఒక ఇల్లు కట్టుకొని కమ్మగా ఆ హ్యాపీగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంకుల లోన్లు ఇవ్వటం, అదేవిధంగా ఉద్యోగస్తులకు ఎరవేయటం, ఇవన్నీ వెరిసి కూడా ప్రతి ఒక్కరూ ఆయా ప్రాంతాల్లో ఇండివిజువల్ విల్లాస్ ను లైక్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ఆ విల్లాసులు కూడా ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే తూర్పున ఉన్నటువంటి ఒక వైసీపీ నేత, పశ్చిమాన ఉన్నటువంటి మరో టీడీపీ నేత, మరి దానికి సంబంధించి గుంటూరు నుంచి ఒక ప్రజాప్రతినిధి బంధువు, వీరందరూ కలిసి కూడా ఒక వెంచర్ ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కూడా స్లీపింగ్ పార్ట్నర్స్ గా కొంతమంది, యాక్టివ్ పార్ట్నర్స్ గా కొంతమంది కూడా వారంతా కుమ్మక్కై ఆ వెంచర్ కు సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో గ్రాండ్ గా ఓపెన్ చేసే కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టినట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను కాజేయాలనేటువంటి అక్కసుతోటి ఈ రియల్ భూమ్ అనేది కూడా ఈ మధ్య కాలంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా శ్రీకారం చుడుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో పశ్చిమ ప్రకాశంలో కూడా 2-3 వెంచర్స్ కు సంబంధించి అక్కడ ప్రభుత్వ భూములు కొట్టేసేందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వైసీపీ నేతలు కూడా ఈ మధ్య కుమ్మక్కయ్యారనే టాక్ అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. వెంచర్లను అందమైనటువంటి బ్రోచర్లు, అదేవిధంగా
మరి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను బయటికి రానియకుండా అందమైనటువంటి బ్రోచర్లు మరి గ్రాఫిక్స్ తోటి కూడా వారంతా ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఏజెంట్లను పెట్టి మరి అక్కడ ఆ కార్యాలయంలో కూడా మధ్యాహ్నంలో బాగా బిర్రుగా భోజనాలు కూడా పెడతారు. సో వారంతా గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని ప్రభుత్వ భూములపై కన్నేసి ప్రభుత్వ భూములను గతంలోనే వైసీపీ టైంలోనే ఆ ప్రభుత్వ భూములకు సంబంధించి మరి అప్పట్లోనే దాన్ని గందరగోళం చేసి రికార్డులన్నీ తారుమారు చేశారని కూడా మరి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. సో వారు గతంలో వైసీపీలో చేసినటువంటి పని ప్రస్తుతం వీరికి ఈ వెంచర్కు సంబంధించి ఆ ప్రభుత్వ భూమిపై కన్నేయటానికి కూడా కొంత కలిసి వచ్చే అంశం అని కూడా మనకి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా వినిపిస్తున్నటువంటి సందర్భం. ఒంగోలే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో మరి ఈ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కాన్స్టిట్యున్సీలో ఈ రియల్ మాఫియా రియల్ దందా అనేది కొనసాగుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇక్కడ కొసమేరిపోయిందంటే మీరు ఒంగోలుతో పాటు మన జిల్లాలో ఉన్నటువంటి వెంచర్లన్నీ గనక గమనించినట్లయితే ఆ వెంచర్ల చుట్టూ కూడా కొంత ప్రభుత్వ ల్యాండ్ ఉంటుంది. మీరు గమనించండి, ఆ ప్రభుత్వ భూమిని మరి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ లో కానీ లేకపోతే గతంలో పనిచేసినటువంటి గవర్నమెంట్ లో కానీ వారందరూ కూడా దాన్ని చుట్టుపక్కల ప్రహరీ గోడలు ఏర్పాటు చేసుకొని ఆ ప్రభుత్వ భూమిని కట్టేసి కొట్టేసి ఆ ప్రభుత్వ భూమిని కూడా వెంచర్ లో కలుపుకొని వారు రియల్ దందా కొనసాగిస్తున్నారని కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఆర్టీఐ మనకి ప్రభుత్వం కల్పించినటువంటి ఆర్టీఐ ద్వారా కూడా ఏ వెంచర్కు రియల్ గా ఎంతెంత ల్యాండ్ ఉంది, అదేవిధంగా చుట్టుపక్కల ప్రభుత్వ భూమి ఎంత ఉంది అనేది కూడా ప్రతి మనిషి కూడా తెలుసుకోవచ్చు, దాని మీద ఫైట్ చేయొచ్చు. ఇది ప్రభుత్వం కల్పించినటువంటి హక్కు. సో ఈ రియల్ మాఫియాకు సంబంధించి మరి ఈ రెచ్చిపోతున్నటువంటి రియల్ మాఫియాకు సంబంధించి మరి ఈ ఆగడాలు ఆగేది ఎప్పుడు? మరి ప్రభుత్వ భూములు కొట్టేసి అక్కడ వెంచర్లు వేస్తే అవి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చైతన్యం అయ్యేది ఎప్పుడనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. ఏదైనా కూడా తమ్ముడే పేకాటే అనే మన సామెతను కూడా నిజం చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది అధికార ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి పాత కక్షలను పక్కన పెట్టి ఒకప్పుడు వారు కయ్యానికి కాళ్ళు దూకొని ఒకరి మీద ఒకరు ఛాలెంజ్లు విసురుకొని మరి కాళ్ళు పట్టుకునే దాకా వెళ్ళి ఒకరిపై ఒకరు గాడైన విమర్శలు చేసుకున్న నేతలు మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కాజేసేందుకు బాయి అవుతున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ తతంగం అంతా ఈ పంచాయతీలంతా కూడా ప్రకాశం జిల్లాకు దూరంగా మరి ఉన్నటువంటి ప్రాంతాల్లో కూర్చొని రేత్రిపూట మాట్లాడుకొని వాటిని అన్నిటినీ సెటిల్ చేసుకుంటున్నారని నాకైతే వినిపిస్తూ ఉంది. ఎప్పటికైనా కూడా మరి అధికార యంత్రాంగం స్పందించాలి. ఇలాంటి ప్రభుత్వ భూములను మరి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా సరైనటువంటి మార్గంలోకి వెళ్ళి వాడి ఆగడాలు కట్టించాలని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ భూములను కొట్టేసి కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను పగడ్బందీగా ఏర్పాట్లు చేసుకోకపోతే ఈ రియల్ మాఫియా ఏదో ఒక రూపంలో కూడా మరి అక్కడ కూరలు చాచి మరి విలువైనటువంటి ప్రభుత్వ భూములు కాజేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చూద్దాం మరి.